అందరికీ నమస్తే. కాళేశ్వరం లేకపోయినా పంట పండించినాం. ఇది వానకాలం పంట తర్వాత ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట. ఇక కాళేశ్వరంతో పని లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. దాని ఎఫెక్ట్ వానకాలం కాదు, ఇప్పుడు పడుతుంది, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఏంది, ఆల్రెడీ ఎండలు ముదిరిపోయినాయి, భూగర్భ జలాలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, కాలువల్లో నీళ్ళు లేవు. గోదావరి, కృష్ణ ఈ రెండు బేసిన్లు మనకు ఉన్నాయి, రెండే తెలంగాణకు ఉన్నాయి. దక్షిణ తెలంగాణకు కృష్ణ, ఉత్తర తెలంగాణకు గోదావరి. కాళేశ్వరం గోదావరి మీద ఉంది. ఆ నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపి గ్రౌండ్ వాటర్ పెంచితే వేరే ఉంటుండే, చేయలేదు అట్లా. ఎల్లంపల్లికి వెళ్ళి 25 టీఎంసీ నీళ్ళు ఎత్తేసి అయిపోయింది. ఇంకా కాళేశ్వరంతో పని లేదని చెప్పేసినారు. ఇంకా కృష్ణదేమో ఏపీ వాళ్ళు మొత్తం నీళ్ళు దోసుకపోయినా నాగార్జున సాగర్ నుంచి వాళ్ళు 160 టీఎంసీలు తీసుకుపోతే మనం 33 టీఎంసీలు వాడుకున్నాం. అయినా సరే మొన్న రోజులు చీమగుట్లే. కానీ ఇప్పుడు ఆ సాగర్ కింద ఉన్న రైతులు మొత్తం కగ్గోలు పెడుతున్నారు, ఏంది మా పంటలు. ఎందుకంటే ఇప్పుడు వరికి నీళ్ళు ఎక్కువ అవసరం, మొక్కజొన్న దానికి కూడా అవసరమే, వరికి ఎక్కువ అవసరం ఉంటుంది. పుట్టదశకు వచ్చినాయి కరెక్ట్గా, ఇప్పుడు నీళ్ళు అవసరం. ఇప్పుడు నీళ్ళు లేవు. ఏంది పరిస్థితి అని అంటే, గోదావరి ప్రాజెక్టు పరిధిలా కాళేశ్వరం నుంచి మిడ్మానేరు వరకు నీటి జాడ లేదంట. నీటి జాడ లేదు అని అంటే అక్కడ మొత్తం రిజర్వాయర్స్ ఖాళీ అయిపోయినాయి, ప్లస్ చెరువులు ఏమీ లేవు, ఇంకా మనకు నీటి సోర్సే లేదు. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రస్తుతం రైతులందరూ కూడా పంటలు ఎండిపోయి ఏడుస్తున్నారు, మా పంటల పరిస్థితి ఏందని. నీళ్ళ కోసం మినిస్టర్స్, మంత్రులు ఎంబడి పడుతున్నారు, ఎమ్మెల్యేలు ఎంబడి పడుతున్నారు, నీళ్ళు వదిలిపి. మన చూడలే సిరిసిల్ల కేటీఆర్ వార్నింగ్ ఇస్తే నీళ్ళు వదిలేరు. తాగునీళ్ళకు తప్ప సాగునీళ్ళు నీళ్ళు లేవని చెప్తుంది ప్రభుత్వం. తాగునీళ్ళు కూడా రాంగ కటకట, రేపు తాగునీళ్ళు కూడా కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి, చాలా రిపోర్ట్స్. మన భూగర్భ జలాలు మనం ఇంతకుముందు హైదరాబాద్లో ఎట్లా ఉంది అని మనం చెప్పినాం, ఇప్పుడు జిల్లాలలో ఎట్లా ఉంది భూగర్భ జలాల పరిస్థితి అది కూడా చెప్తాం. మరి ఒకవేళ కాళేశ్వరంతో సంబంధం లేకుండానే మేము 1 కోటి మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించినామంటే ఇప్పుడు ఫలితాన్ని ఇప్పుడు తెలుస్తుంది. ఏమైందంటే గోదావరి ఏరియాలో వరి, మొక్కజొన్న ఆ పంటలు బాగా వేస్తారు. అక్కడ నీళ్ళు లేక ఇప్పుడు ఎండిపోతున్నాయి. గోదావరి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంలో అధికార ప్రభుత్వం అంత అయోమయంలో ఉంది. ఇప్పుడు సాగునీళ్ళకి నీళ్ళు వదిలితే తాగునీళ్ళు లేవు, తాగునీళ్ళకి ఉంచుకుంటే సాగునీళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. ఈ పూర్తి డీటెయిల్స్ చెప్తాను నేను మీకు, ఎట్లా ఉంది పరిస్థితి అని. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీ మీ మద్దతు అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, వీడియో షేర్ చేస్తే సిగ్నల్ టీవీకి మద్దతు తెలిపినట్టు, సిగ్నల్ టీవీకి బలం ఇచ్చినట్లు. కాబట్టి మీరు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా ముందు వీలైతే లైక్ కూడా చేయండి. ఏమవుతుంది గోదావరిలో, ఏమవుతుంది కృష్ణాలో, ఏమవుతుంది, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మన గోదావరి మీద కాళేశ్వరం నుంచి కనుక నీళ్ళు ఎత్తిపోసి ఉంటే, కాళేశ్వరం ఒకవేళ మేడిగడ్డ నుంచి కాకుండా అన్నారం దగ్గర నుంచో సందు నుంచి తీసి పోస్తే వేరే ఉంటుండే. గోదావరి నుంచి కరెక్ట్ గోదావరి ఉప్పొంగినప్పుడు ఆ నీళ్ళు ఎనివైనాయి, లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయి ఏపీకి వెళ్ళిపోయి ఏపీలో వాడుకున్నారు, మిగతా మొత్తం సముద్రంలో కలిసినాయి. ఇంకా కృష్ణా వాటర్ ఏమో మనం వాడుకునే పరిస్థితులు లేవు. పాలమూరు రంగారెడ్డి మూలకు పడేసిండ్రు. ఆడ రిజర్వాయర్స్ చాలా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్స్ చాలా రిజర్వాయర్స్ కట్టిండ్రు. ఆల్రెడీ 80% వర్క్ పూర్తయింది. కానీ ఏ రిజర్వాయర్లో వీళ్ళు నింపలేదు, చుక్క నీరు లేదు. మన దగ్గర ఇంకా వేరే జూరాల కింద మొత్తం ఎండిపోతున్నాయి పొలాలు. అప్పుడే జూరాల కింద నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం. ఇప్పుడు ఏమైంది, లోయర్ మానేరు, మల్లన్న సాగర్, మిడ్మానేరులో ఉన్న నీటిని అవసరానికి వాడుతున్నారు. ఇప్పుడు లోయర్ మానేరు, మల్లన్న సాగర్కు వదులుతున్నారు. మల్లన్న సాగర్లో ఉన్న నీళ్లు ఇంకొక 20 రోజులు తప్ప 20 రోజులకు సరిపడా నీళ్ళు ఉన్నాయి. 20 రోజులు అంటే మనకు కరెక్ట్గా ఎండాకాలం సగంలో కూడా ఒక 30% ఎండాకాలం అయిపోతుంది అంతే. 20 రోజులు అంటే 20 రోజులు అంటే ఏముంటుంది, ఈ మార్చి అయిపోతుంది. కానీ మనకు అసలు ఏంది ఏప్రిల్, మే ఎండాకాలం అంటే ఇది. మనకు ఏప్రిల్ దాకా అవసరం ఉంటుంది పంటలకు, కానీ నీళ్ళు మార్చి వరకే సరిపోతున్నాయి. ఆ మల్లన్న సాగర్లో ఉన్న నీళ్ళు, ప్రస్తుతానికి ఉన్న నీళ్ళు, ఆ నీళ్ళు ఎట్లా ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది ఏందో ఇప్పటిదాకా చెప్పలేదు. ఎల్లంపల్లి కింద ఉన్న మిడ్మానేరును ఆనుకుని ఉంటుంది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ జిల్లా. సిరిసిల్ల ఇప్పుడు తీవ్రమైన నీటి కష్టాలు ఎదుర్కొంటున్నది. శ్రీరామ్ సాగర్ నుంచి లోవర్ మానేరు, వరంగల్ మీదుగా సూర్యాపేట వరకు సాగునీటిని
వారానికి ఒకసారి వదులుతుంది గవర్నమెంట్, వారానికి ఒకసారి వదిలితే వారాబందీ అంటారంట దాన్ని. పంటలు మొత్తం ఎండిపోతున్నాయి, రైతులందరూ కూడా ఏడుస్తున్నారు ఏంది మా పరిస్థితి అని. పెద్దపల్లి జిల్లాలో ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల వారాబందీ పద్ధతి, వారానికి ఒకసారి నీటి వదులుతున్నారు. ఇప్పుడే అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇక దేవాదల నుంచి జనగామ చెరువులకు ఈ మధ్యకాలంలో నీళ్ళు వదిలిరట. కానీ చెరువులు నింపే లోపే పొలాలన్నీ ఎండిపోతున్నాయంట పొలాలు ఆల్రెడీ. తర్వాత మెదక్ జిల్లాల పొలాలకు నీళ్లు అందేనికి సాగునీటి ప్రాజెక్టులో నీళ్లు లేవు. 90% మంది రైతులు బోర్బావుల మీద డిపెండ్ అయినారు, అక్కడ మొత్తం ఏం లేవు కాబట్టి. ఇప్పుడు భూగర్భ జలాలు మొత్తం పోయి మెదక్ జిల్లాలో ఏడుస్తున్నారు. తర్వాత రాష్ట్రంలో నాగర్ కర్నూలు, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, జనగామ, వికారాబాద్, మహబూబ్నగర్, భూపాలపల్లి ఇంకా మిగతా జిల్లాలో కూడా సాగునీటి కష్టాలు తీవ్రమైపోయినాయి. ఇప్పుడు ఇక్కడ దక్షిణ తెలంగాణ చూస్తే కృష్ణా పరిధి మొత్తం, కృష్ణా బేసిన్ దక్షిణ తెలంగాణలో చూస్తే చివరి ఆయకట్టుకు నీళ్ళు అంతా అనే గ్యారంటీ లేకుండా పోయింది. మహబూబ్నగర్ జిల్లాలో మొక్కజొన్నకు నీళ్ళు అంతా లేవు. మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. భూగర్భ జలాలు ఎండిపోయినాయి. తర్వాత కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ల కింద పొలాలకు నీరు లేదు. ఇప్పుడు మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ సాగయ్యే వేరియేషన్గా బుడ్డలు అంటాం కదా, వారానికి ఒకసారి తడి కనీసం తడికి వారానికి ఒకసారి తడి కూడా నీళ్ళు లేక, భూగర్భ జలాలు లేక రైతులంతా ఆగమాగం అవుతున్నారు అటు సైడ్ కూడా. ఇక ఇప్పుడే బాగా పెరిగి యాక్చువల్గా మన దగ్గర 53 లక్షల ఎకరాల్లో వరేసిండ్రు. ఇది కూడా మా గొప్పతనం అని చెప్పింది ప్రభుత్వం. కానీ వాటిని కాపాడడం గొప్పతనం. పంటలు వేయడం రైతులు వేస్తారు, ప్రభుత్వం వేయదు. కానీ దాన్ని కాపాడడం ఇంపార్టెంట్. లాస్ట్ కన్నా ఈసారి ఎక్కువ వేసిండ్రు, యాసంగిలో 5 లక్షల ఎకరాలు ఎక్కువ వేసిండ్రు తెలంగాణలో. కానీ వాటిని కాపాడి చివరి దశ వరకు నీళ్ళు ఇచ్చి ఆ పంటలు, ఆ పొలాలు పండేటట్లు చేయాలి. ఆ పొలాలు పండకపోతే వేస్ట్ అయిపోతుంది. నేను ఒకసారి చూపిస్తా మీకు రైతుల కష్టాలు ఎట్లా ఉన్నాయని చూపిస్తా. ప్లస్ జిల్లాలలో ఇది గ్రౌండ్ వాటర్. ఆదిలాబాద్ నుంచి మేడ్చల్ దాకా చూస్తే 2023 ఎట్లా ఉన్నాయి, 2025 జనవరిలో ఎట్లా ఉంది, 2025 ఫిబ్రవరిలో ఎట్లా ఉంది అని ఒక చార్ట్ ఒకటి కనిపిస్తుంది మనకు. ఇక్కడ నుంచి చూస్తే పెద్దపల్లి వరకు మొత్తం అన్ని జిల్లాల పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. నీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే 23లో ఆదిలాబాద్లో 6.70 ఎత్తుల ఉన్న నీళ్లు భూగర్భ జలాలు ఇప్పుడు 8.54 అంటే ఆల్మోస్ట్ 9 మీటర్ల లోపల ఉన్నాయంట నీళ్ళు. 9 మీటర్ల లోపల అంటే భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. 5.5 దాటితే భూగర్భ జలాలు అడుగంటిపోయినట్టుగానే మనం లెక్క పెట్టాలి. 5.5 కొద్దిగా అటు ఇటు 6 వరకు. భద్రాద్రి కొత్తగూడెం ప్రతి జిల్లాలో అట్లే ఉంది. అత్యధికంగా చూస్తే ఎక్కువగా నీళ్లు భూగర్భ జలాలు నిండిపోయింది ఎక్కడనంటే మేడ్చల్ ఇక్కడనే హైదరాబాద్ మేడ్చల్ తర్వాత మెదక్ల 13.32 ఆల్మోస్ట్ కరువు. అక్కడ బోర్లు వేసినా పడతలేవు రైతులు. 13.25 మెదకు, 13.32 మేడ్చల్. ఇక మా మహబూబ్నగర్ జిల్లాలో 5.82 యావరేజ్ ఉన్నాయి నీళ్ళు. ఇక మొత్తం అటు చూసుకుంటూ పోతే సంగారెడ్డిలో 12.80 లోపలికి ఉన్నాయి. వికారాబాద్లో 13.87 అంట. అత్యధికంగా కరువు ఏరియా అయిందంటే వికారాబాద్. సీఎం పక్క కాన్స్టిట్యున్సీ, కొడంగల్ పక్కనే కాదు వికారాబాదు. మొత్తం 13.87 ఆల్మోస్ట్ కరువు. ఇంకా దీన్ని మించిన కరువు ఇంకొకటి లేదు. యాదాద్రిలో 10.95, పెద్దపల్లిలో 5.44. ఇక్కడ చూస్తే సంగారెడ్డి ఇంతకుముందు అయిపోయినాం. నిజామాబాద్ చూస్తే 11.94. ఇక్కడ చూస్తే నాగర్ కర్నూలు 7.56, నల్గొండ 7.76, నారాయణపేట 7.60. మొత్తం పోయిన నీళ్ళు. నిర్మల్ 9.07. ఒకసారి రైతుల ఏడుపు ఎట్లా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. యాదాద్రి భువనగిరి జిల్లా అడగూడూరు అంట. రైతులు ఎట్లా అడుక్కుంటున్నారు చూడండి. మందు డబ్బాలు చేతులు పట్టుకొని మందు డబ్బా తప్ప ఇంకోటి ఏది లేదు. మనం ఏం వచ్చేరకలేదు, ఎక్కడ ఆదిరకలేదు, వీటి బోర్లు లేవు మాకు. అడగూడూరు మండలం వీళ్ళు జానకీపురం బిక్కేరు వాగులో నీళ్ళు వదిలితే తప్ప పంటలు చేతికి రావని ఏడుస్తున్నారు వాళ్ళు. నీళ్ళు వదిలిపెట్టాలి, మాకు నీళ్ళు వదిలిపెట్టి 4 సార్లు నీళ్ళు వదిలిపెడితేనే మేము బతాం. తాడిపాల పాట దాకా నీళ్ళు వచ్చేటట్టుగా మళ్ళీ వదిలిపెట్టుండ్రి. అట్లా అయితేనే మేము బసాయిస్తాం, కానీ లేకపోతే మాకు ఇక సావే దిక్కు. ఏం లేదు. ఎమ్మెల్యే గారు మీరు కూడా రైతే కదా.
ఎమ్మెల్యే గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి మా రైతుల బాధ. మీరు కూడా ఒక రైతే కాబట్టి బాధ అర్థం చేసుకొని జర మా పంటను కాపాడాలని మేము ఆశిస్తున్నాం. మీ అందరికి దండం ఎమ్మెల్యే గారికి. ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి, దృష్టికి కూడా పోవాలి. మీరు పెట్టమని కాదు. గత ప్రభుత్వంలో బాగుండే. అదే గత ప్రభుత్వాన్ని వాళ్ళు అడ్డవదడం వాళ్ళన్నా నీళ్ళు తీసిపెట్టి అన్ని చేసారు. గౌరవమైన తుంగతుర్తి శాసనసభ్యులకి మరి మందుల సామర్ గారికి దండాలు. మా జానకపురానికి మొత్తం వాగు పక్కనే వర్షాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికీ 2 మాటలు మరి పెద్ద పరిసరాలకే వచ్చి ఆగిపోతున్నాయి. 200 ఎకరాలు, ఒక 100 మంది రైతులు బాగా నష్టపోతున్నారు. మొత్తం పంట మొత్తం ఎండిపోయింది. మీరు చూత చేతికి వచ్చిన పంట నష్టం అయిపోతుంది. మీరు చూత రైతే సార్, మీరు చూత మన అధిష్టాన దృష్టి తీసుకుపోవాలి. మాంసం మీరే ఆదుకోవాలి. 2 చేతులు వేసి దండం పెడుతున్నా సార్. దయచేసి అందరికీ జర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూత జర మమ్మల్ని ఆలోచించి జర ఒకసారి ఇచ్చి పెడితే మేము చూత కొద్దిగా అన్నం తినగలుగుతాం. లేకపోతే ఆత్మహత్య ఉంటుంది, మందు పోసుకొని వస్తాం సార్. జర మీరే పెద్దది కలిసి జర చేసుకోవాలి సార్. జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక 5 రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను శాసనసభ్యుని. మందల సామ్య సార్ను ఇంకొక 5 రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలి. లేకపోతే మా పంటలు మొత్తం ఆగిపోయే కాడికి వచ్చింది. మీరు పెద్ద దిక్కు మీరే మాకు. మీరు సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా. ఎందుకంటే మేము ఎకరానికి ఒక 25-30 వేలు దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. ఒక్కొక్కలో ఇప్పుడు 1,00,000 రూపాయలు 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. కాబట్టి మీరు కంపల్సరీ నీళ్లు 5 రోజులు 6 రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాను. ఓకేనా? తర్వాత ఈ రైతును చూడండి. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామాల్లో సాగునీరు లేక ఎండిపోయిన పొలాలు ఏడుస్తున్నాడు. మేము కర్ణాటక పోయినాం. కర్ణాటక నారాయణపూర్ నుంచి మేము 2 టీమ్స్ నీళ్ళు అడిగినాం, 1 టీమ్స్ నీళ్ళు అడిగినాం. ఆ నీళ్ళు వచ్చే వరకు మామనార్కి వచ్చే వరకు 1/2 టీమ్స్ నీళ్ళు మిగులుతాయి. మన నీళ్ళు మన దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది? మన నీళ్ళు మొత్తం వదిలేసి పక్క రాష్ట్రం వాళ్ళని అడుక్కుంటే ఆ నుంచి నీళ్ళు వదిలితే ఆ కాలువలు వచ్చే వరకు ఎన్ని మిగులుతాయి, రైతులకు ఎన్ని అందుతాయి? హైదరాబాద్లో ఆల్రెడీ వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పెరిగిపోయింది 60%. గతంలో ఈ టైంలో 100 ట్యాంకర్లు బుక్ అయి ఉంటే ఇప్పుడు 160 ట్యాంకులు బుక్ అవుతున్నాయి. యావరేజ్గా చెప్తున్నా నేను. ఇప్పటికీ 16,000 ట్యాంకులు బుక్ అయినాయంట హైదరాబాద్లో. 16,000 ట్యాంకులు. లాస్ట్ టైం 10,000 ట్యాంకులు బుక్ అయినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు 16,000 ట్యాంకులు హైదరాబాద్లో. లాస్ట్కు బెంగళూరు కన్నా దారుణం అయితే మేము బెంగళూరు లాగా కూడా కాదు, లాతూరు లాగా అయితే మేము లాతూరులో నీళ్ళ కరువు రైల్వే వ్యాగన్కి వెళ్ళి తీసుకొస్తారు నీళ్ళు తాగానికే. ఇప్పుడు రైతులు ఒత్తిడి తట్టుకోలేక ప్రభుత్వం ఆడాడ నీళ్ళు వదులుతున్నారు. ఆ నీళ్ళు చివరి ఆయకట్టుకు పోయే అవకాశం లేదు. ఇప్పుడు అవి పోయినందుకు తాగునీళ్ళు లేవు. ఎనీవే భూగర్భ జలాలు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, వీళ్ళు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు, రిజర్వాయర్ల నీళ్ళు లేవు. గోదావరి చూస్తే మొత్తం ఎండిపోయి ఉన్నది. గోదావరిలో సుక్క నీళ్ళు లేవు. గోదావరికి ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేవు నీళ్ళు. మేడిగడ్డ దగ్గర దొరుకుతాయేమో నీళ్ళు మనకు, ఎందుకంటే ప్రాణహిత నీళ్ళు వస్తాయి కదా మేడిగడ్డ దగ్గర. కానీ మేడిగడ్డ ఇప్పుడు వాళ్ళు బాగు చేసే పరిస్థితులు లేరు, ఆ నీళ్ళు తీసుకునే పరిస్థితులు కూడా లేదు. ఎనీవే తెలంగాణలో కరువు వచ్చింది. ఆ కరువు ఎంత తీవ్ర రూపం దాలుస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.